సరైన ధర లేకపోయినా సాగు మీద మమకారంతో మిరప పంట వేసిన అన్నదాతల్ని తెగుళ్లు భయపెడుతున్నాయి. దిగుబడి బాగా వస్తే కొంతమేర గట్టెక్కవచ్చని భావించిన కర్షకుల ఆశలపై బొబ్బర, నల్లి తెగుళ్లు నీళ్లు చల్లుతున్నాయి. తెగుళ్ల దెబ్బకు దిగుబడి భారీగా తగ్గే ప్రమాదం ఉందని గుంటూరు జిల్లా మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం. అయితే ఇది గతంలో అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు బాగా పెరిగింది. దీంతో ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో గతేడాది సుమారు 25,000 ఎకరాల్లో మిరప పంట సాగు చేయగా ఈ ఏడాది 17,000 ఎకరాలకే పరిమితమైంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడ్డంతో పాటు సాగర్ నుంచి నీళ్లు రావడంతో ధైర్యం చేసి రైతులు మిరప సాగు చేశారు. అయితే రైతులు ఎర్ర బంగారంగా భావించే మిర్చి ఈ ఏడాది కన్నీళ్లు మిగిల్చే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత పంట పరిస్థితి బాగానే ఉన్నా నెల రోజులుగా బొబ్బర, నల్లి తెగుళ్లు పంటను దెబ్బతీస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పురుగు మందులు పిచికారీ చేసినా తెగుళ్ల బెడద తగ్గలేదు. దీంతో దిగుబడి తగ్గి ఎకరాకు 50,000కు పైగా నష్టం రావచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు చాలా వరకు నిరుడి మీద వేడు పంట తగ్గించేసేసాడు. మిరప పంట తగ్గించేసి ఇదిగో ఈ కొమ్మకి ఇలా కాయ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఈ పూతలో ఏం చేస్తుందంటే ఎర్ర నల్లి అనేది వచ్చేస్తుంది. ఈ నల్లి వల్ల ఈ వచ్చేసి ఆగిపోతుంది. రైతు నష్టపోతున్నాడు. ఏముంది ఇదే తెగులు, పండదు సరిగా, పూలేమో ఎక్కువ, రైతులు మిగిలేదేం లేదండి. బాధపడుతున్నారండి. మేము ముందు నాటికి మేము వేయలేము పంటలో అని బాధపడుతున్నారు. గతేడాది మంచి ధర లేదని పంటను శీతల గిడ్డంగుల్లో దాచుకున్న అన్నదాతలు ఈ ఏడాది అప్పులు తెచ్చి మరీ మిరప సాగు చేశారు. నీటి సమస్య లేదని ఊపిరి పీల్చుకునే లోపే బొబ్బర తెగులు రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తెగులు సోకడంతో ఆకు ముడుచుకుపోయి మొక్క గిడసబారిపోతోంది. పొలం ఎండుముఖం పడుతోంది. మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. మేడికొండూరు, ఫిరంగిపురం సహా అనేక మండలాల్లో బొబ్బర, నల్లి తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది. ఎకరానికి వచ్చి ₹1,00,000 దాకా అవుతుందండి. ఈ నల్లి వచ్చి దిగుబడి తగ్గిపోయింది. రేటే పెంచాలి మిరపకాయలకి. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఏసీల్లో ఉంటున్నాయి. అవి ఇప్పుడు రేటు లేక ఆగిపోయింది. ఈ కొత్త కాయలు వస్తున్నాయి. మరి వాటికి రేట్ ఏది? పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది కదా. నేను ఏటా 10 ఎకరాలు వేస్తాను. ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసాను. పోయిన సంవత్సరం ఏసీలో పెట్టేసి 23,000 రూపాయల కాయలని మొన్న 10,000 రూపాయలకు అమ్ముకున్నాను. ఈ సంవత్సరం ఇప్పుడు ఎకరా కోత కూలి వచ్చేసి 450 రూపాయలు, మోసేవాళ్ళకి 600 రూపాయలు, ₹1,50,000 అవుతుంది ఎకరానికి. దిగుబడి 15 నుంచి 20 క్వింటాలు. మరి మార్కెట్ లేకుండా పోయింది. పరిస్థితి ఏంది? మిర్చి పంట వేసిన రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే. దాదాపు 20 నుంచి 25,000 కౌలే చెల్లించాల్సి ఉంది. కనీసం కౌలు చెల్లించే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంత ముంగలైతే 10-30 క్వింటాలు ఈ నల్లి రాక ముంగలైతే ఈ తెగుళ్ళ వల్ల ఇది వచ్చేసరికి పంట వచ్చే దిగుబడి తక్కువ. 15 క్వింటాలు అవుతుంది. 15 క్వింటాలు అయింది కాక చేతి ₹1,00,000 ఎక్స్ట్రా పడుతుంది. చేతి బాకీలు తెచ్చుకొని పెళ్ళ మెల్ల తాళ్ళు పెట్టుకుని తెచ్చుకొని ఇవన్నీ చేస్తున్నాం. కాకపోతే రూపాయికి మనకి ఏం గిట్టుబాటు కావట్లేదు. దానివల్ల పెట్టుబడులు పెరిగిపోయి నల్లి పడకుండా లైట్లు బిగిస్తున్నాం. చేలలో బిగించినా కానీ ఉపయోగం లేదు. గత 5 సంవత్సరాల నుంచి నల్లి వల్ల కానీ, ఫెస్టిలైజర్స్ వల్ల కానీ, అధిక పెట్టుబడి వల్ల కానీ, ఏదో కానీ దిగుబడి లేక రైతులు పెళ్ళ మెల్లలో తాళ్ళు తాగబెట్టుకొని ఇలా దెబ్బతినే పరిస్థితిలో ఉన్నారు. నేను గత సంవత్సరం ఒక 120 క్వింటాలు మిర్చి ఏసీలో పెట్టాను. నేను పెట్టినప్పుడు 16,000 ఉండే. ఏదో 16,000కి రూపాయి మిగిలిద్ది, ఇంకొక ₹10 మిగిలిద్ది అని చెప్పి నేను ఆశపడటం జరిగింది. దాన్ని ఇవాళ 7,500కి అమ్ముకొని నేను పూర్తిగా అప్పుల్లో ఊబిలో మునిగిపోయాము. అంతర్జాతీయ వాణిజ్య పంట అయిన మిర్చిని పైలో తీసుకొచ్చి మళ్లీ మిర్చి పంటని అభివృద్ధి చేయాలని మేము కోరుకున్నాం. తెగుళ్ల ప్రభావంతో ఈ ఏడాది నష్టాల భారం తప్పదంటున్న రైతులు ప్రభుత్వమైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు.